హలో అందరికీ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఇది నేను మా చిన్నక్క ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్తున్నాము. ఎవ్రీ మండే మా ఊర్లో అంగడి పడుతుంది అనమాట. కూరగాయలు తీసుకొని వద్దామని చెప్పేసి అని నేను మా చిన్నక్క వెళ్తున్నాం. మామూలుగా అయితే అమ్మనే వెళ్తుంది. ఇంకా మేమేంటంటే మాకు కావాల్సినవి ఇంకా ఫ్రెష్ ఏది కావాలంటే అది తెచ్చుకుందామని చెప్పేసి అని నేను చిన్నక్క వెళ్తున్నాము. కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చినాం. ఇంకా తర్వాత ఆ వీడియో తీయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత బాగా వచ్చిందనమాట. అంటే దసరాకి రాలే అని చెప్పేసి అన్నాయి కదా, చిన్నక్క వాళ్ళ భర్త అనమాట తను, వెంకట్ బావ. ఇంకా పండగకి రాలే కదా, తర్వాత ఇంకా పండగ అయిన తెల్లారి వస్తా అన్నాడు. అప్పుడు కూడా రాలేడు. ఇది 2-3 డేస్ తర్వాత అనుకుంటా లేట్ వచ్చిండు. ఇక రాకపోతే బాగుండదని అక్క ఫోన్ చేసి రమ్మంటే వచ్చిండనమాట. ఇంకా అందరం కలిసి బావకి జమ్మి పెడుతున్నాము. అక్కడ మా అమ్మని చూస్తే మీకు అర్థమవుతుంటుంది. కొంచెం పెయిన్స్ అంటే ఈ మధ్య రీసెంట్గా చికెన్ గున్నే వచ్చింది కదా, ఆ రోజు కొంచెం ఎందుకో బాడీ పెయిన్స్ బాగుండే. పండగ రోజు వద్దంటే కూడా వంటలన్నీ ఆమెనే చేసింది. కొంచెం పేషెంట్ అయింది. ఇంకా అక్క కూడా పెట్టేసింది, మా చిన్నక్క. అక్క పెట్టిన తర్వాత మొక్కట్లేదు కాలు. నువ్వు భార్య భర్తకి కాలు మొక్కాలి, కాలు మొక్కి పెట్టంటే నేను మొక్క అన్నది. ఇంకా మా అమ్మ బెదిరించేసరికి మొక్కి జమ్మి పెట్టింది. అంటే పెడుతుంది కానీ అట్లా బావని ఆట పట్టిస్తుంది అనమాట. ఇంకా మా బావ దొరికిందే సందన గట్టిగా మొక్క అని చెప్పేసి అని అంటున్నాడు. నేను కూడా పెట్టేసిన జమ్మి. పెట్టిన తర్వాత పిల్లలు వచ్చారు. పిల్లల్ని పెట్టమంటే వాళ్ళు చెరొక ఫోన్ పట్టుకొని ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళు ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినామంటే వాళ్ళది అదే ఉంటుంది, ఫోన్లు చూడము. మా చిన్నక్క లాడనమాట అదంతా. పిల్లలకు కూడా మా చిన్నక్క ప్లస్ భర్త అంటే అదే మా బావ అంటే చాలా లాడ్ ఎక్కువ. అసలు వాళ్ళు ఇంత బెదిరియరు ఏమన్నారు అనమాట. మా భావన అయితే ఇంకా ఒక ఆట ఆడుకుంటారు. కనీసం ఆయన గడప దాటి బయటకు వెళ్ళనియ్యరు. చెప్పులు వేసుకుంటుండు, చెప్పుల సౌండ్ వస్తుందంటే అయిపోయి ఇద్దరు కలిసి బావ వెనకాల పడతారు. వెళ్ళకు మేము వస్తామని చెప్పేసి అని. ఇంకా బావ ఏంటంటే వాళ్ళు వస్తామంటే వద్దన్నాడు. తీసుకెళ్తాడు షాప్కి తీసుకెళ్లి ఏదో ఒకటి ఇప్పిస్తాడు అనమాట. వాళ్ళిద్దరు అంతే ఉన్నారు, దొందే మా అక్క మా బావ. ఇంకా వాళ్ళకి జమ్మి పెట్టిన తర్వాత డబ్బులు అడిగారు. మామూలుగా ఒక 1-2 రూపీస్ ఇస్తాడేమో అంటే బావ ఏం చేసిండు, డబ్బులు నోట్లు ఇస్తే వీళ్ళకి ఏంటంటే నోట్స్ నచ్చవు. అంటే వాటిని ఏదో పేపర్ అనుకుంటారు. ఇంకా డబ్బుల పైన అంత అవగాహన రాలేదనమాట వీళ్ళకి. ఇంకా కాయిన్స్ ఇస్తేనే వాటిని డబ్బుల్లాగా వాళ్ళు ఇది చేసుకుంటారు అనమాట. 2 రూపీస్ కాయిన్స్ ఇచ్చినామంటే వాళ్ళు ఎన్నో డబ్బులు ఇచ్చినట్టు ఫీల్ అయిపోతారు. ఇంకా నోట్స్ ఇచ్చేసరికి అవి కొద్దిసేపు అయిన తర్వాత ఆడి పక్కకు పడేసిర్రు తెలియక. ఇంకా చెప్పిన కదా దసరా అంటే ఇక సో రోజు సాయంత్రం అవ్వగానే బతుకమ్మ ఆడడం ఉంటుంది కదా. మామూలుగా మా పెద్దక్క బతుకమ్మ ఆడదు. మా అక్క కూతురు దా నేర్పిస్తుందా అమ్మ అంటే వచ్చి నేర్చుకుంటుంది. అంటే ఒక మెమరీ లాగా ఉంటుంది అని చెప్పేసి అని వీడియోని ఇందులో అప్లోడ్ చేస్తున్నా, తనకి తెలియదు. దసరా అంటే ఇక రోజు ఇంట్లో ఇంతే ఉంటది. సాయంత్రం ఏంటంటే పొద్దున సాయంత్రం టైమే లేదనమాట. ఎప్పుడు ఆడాలనిపిస్తే అప్పుడు పువ్వులు తెంపుకొస్తారు, బతుకమ్మ ఆడతారు. ఫస్ట్ స్టార్టింగ్ బతుకమ్మతోనే స్టార్ట్ అవుతుంది డ్యాన్స్. తర్వాత మెల్లమెల్లగా డీజే సాంగ్స్ అవుతాయి. డీజే సాంగ్స్ మళ్ళీ సినిమా పాటలు వస్తాయి అనమాట. ఇంకా డాన్స్లన్నీ వేసిన తర్వాత వాళ్ళకి తినిపించేసి మేము కూడా తినేసి ఇంకా పడుకుంటున్నాం అనమాట. ఇక్కడ మా అక్క కూతురు వర్షం అతను గొడవ పడుతుండి. అంటే పడుకోవే అంటే ఫోన్ చూసుకుంటా ఉందనమాట. ఎప్పుడు ఫోన్ అయినా మీ అమ్మనికి ఇంత కూడా బుద్ధి నేర్పలేదు ఏం లేదంటే ఫోన్ పక్కకు పడేసి మా అమ్మని తిడతావా అని చెప్పేసి అని నాతో గొడవ పెట్టుకుంటుంది. గొడవ పెట్టుకుని పిల్లోస్తో కొడుతుంటే నా కూతురు వచ్చి మా అమ్మని కొడదావా అని చెప్పేసి తన దగ్గర నుంచి పిల్లోస్ తీసుకుంటుంది. అంటే మా అక్క కూతురు కొంచెం గుండె ధైర్యం ఎక్కువ అనమాట. నా కూతురికి అంత ధైర్యం లేదు, కొట్టదనమాట. జస్ట్ పిల్ల తీసుకుని వెళ్ళిపోతుంది. అట్లా చిన్న చిన్న గొడవ పడుతూ నవ్వుకుంటూ ఆడుకుంటూ ఆ రాత్రి అంతా అట్లా అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మేము వెళ్ళిపోవాలన్నమాట. అంటే నేను నిజామాబాద్ వచ్చేసేయాలి, మా పెద్దక్క కూడా వెళ్ళిపోతున్నది. అక్కకి బట్టలు కుట్టేది ఉందన్నమాట. మామూలుగా దసరాకే రానన్నది కానీ ఇంకా వచ్చేసింది అనమాట. ఒక దసరా రోజే వచ్చింది. ఆ రోజే వచ్చి ఒక 2 డేస్ మాత్రమే ఉన్నది, లేదు ఎక్కువ రోజులు. మళ్ళీ పిల్లకు స్కూల్ కూడా డుమ్ అవుతుంది కదా అని ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అని చెప్పినా కదా. బిర్యానీ మామూలుగా మేము కోట్పల్లి వెళ్ళినామంటే కంపల్సరీ బిర్యానీ ఉంటుంది. మా అక్కకి బిర్యానీ బాగా పిచ్చి, మా చిన్నక్కకి. మా పెద్దక్క ఏంటంటే నాన్ వెజ్ తినదు. మామూలుగా చిన్నక్కకి చికెన్ బిర్యానీ లేదా మటన్ బిర్యానీ ఇష్టం. మా పెద్దక్క అసలు నాన్ వెజ్ ముట్టదు. తన కోసం ఏం చేస్తామంటే మేము వెజ్ బిర్యానీ చేస్తాం. అందుకే మార్కెట్కి వెళ్ళామని చెప్పినాయి కదా, ఫ్రెష్ కూరగాయలు తీసుకొచ్చేది బిర్యానీ కోసమే అనమాట. ఇంకా మా చిన్నక్కకి ఎన్ని వంటలన్నా చేస్తుంది కానీ బిర్యానీ చేయడం మాత్రం రాదు. ఎందుకంటే దమ్ బిర్యానీ అది పెద్ద ప్రాసెస్ కదా. తనకి ఏంటంటే అంత లేట్ ప్రాసెస్ నచ్చది. ఇట్లా స్టవ్ మీద వంట స్టార్ట్ చేసినామా అంటే ఒక 1/2 అవర్లో వంట అయిపోవాలి, తినేసేయాలి, అంత స్పీడ్గా ఉండాలన్నమాట. ఇట్లా గంటలు ప్రాసెస్ ఉండే వంటలు మా అక్క చెయ్యదు. తినమంటే తింటది కానీ చేయమంటే చెయ్యదు. ఇంకా నేను బిర్యానీ చేసిన. అక్క వాళ్ళు ఏంటంటే ఎండ్రికాయలు తెచ్చుకున్నారనమాట, అవి చేసుకుంటున్నారు. ఒకసారి వీడియో చూడండి, మా అక్క మాట్లాడి పెట్టింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ మార్నింగ్ దోశలు వేసుకొని తిన్నాం.
దాని తర్వాత దోశలు సరిపోలేవు మాకిద్దరికి. క్రాప్స్ కర్రీ చేస్తున్నా. ఎండ్రికాయలు అంటారు తెలుగులో, ఎండ్రికాయలు అంటారు, ఎండ్రి కచ్చలు కూడా అంటారు అనుకుంటాం. చేస్తున్నా, ఇప్పుడే తాలిపేసిన. ఇంకా టైం పడుతుంది కాయడానికి. ప్రస్తుతానికి నూనెలే మగ్గాలన్నమాట మంచిగా. అయిన తర్వాత లాస్ట్కి మీకు చూపిస్తా. ఏం చేస్తున్నావు బావా? బావా ఇక్కడ చూడు, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎండికచ్చల కూర చేస్తున్నా. నువ్వు చేస్తున్నావా నేను చేస్తున్నానా? కలుపుతున్నావా కర్రీ చేస్తున్నావా? ఏది ఇస్తున్నావు? నేను చేస్తున్నా అన్నట్లు. చాలు ఇక పేస్ట్ అవుతుందా ఎంత? నేను వీడియోస్ తీస్తుంటే నీకు మంచిగా చేయడానికి వస్తలేదని చెప్పేసి నన్ను కామెంట్ చేసింది. నేను అన్నా సరే నాకు రావట్లేదు కదా, ఒకసారి నువ్వు వీడియో తీసి పెట్టు నీకు తెలుస్తుంది అంటే ఇంకా అట్లా చిన్నగా వీడియో తీసింది అనమాట. అందుకే ఇంత నేస్టీగా అట్లనే పెట్టేసిన. ఇంకా మా బావ వచ్చింది కదా అని చెప్పేసి అని మా అక్క మా బావ ఇద్దరు కలిసి పొలంకి వెళ్ళారనమాట. అమ్మ వాళ్ళ పొలం. అమ్మకి ఇక వెళ్ళడానికి రాదు కదా కాళ్ళ నొప్పులు అని చెప్పేసి అని చూసొద్దాము ఎట్లుందో అని చెప్పేసి అని వెళ్ళారనమాట. వచ్చేటప్పుడు ఏం చేసి చూసిన తర్వాత సీతాఫలం ఇవి బాగా సీజన్ కదా, ఇప్పుడు దసరా అప్పుడు ఫుల్ వస్తాయి కదా. వచ్చేటప్పుడు ఇంకా అంటే మా పొలం మొత్తం అడవిలో ఉంటుంది. వచ్చేటప్పుడు తెంపుకొచ్చారు అనమాట, పిల్లలు తింటారు కదా అని. అవన్నీ కాయలే, ఒక 5-6 ఏమో పళ్ళు చెట్టు పనులే ఉండనమాట. ఇంకా అక్క పిల్లలు మేము తింటున్నాం అనమాట. కాయలు కూడా ఇంకా వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి అని అందరము నెత్తికి వేసుకొని వచ్చినాము ఎవరింటికి వాళ్ళు. ఉంచలేమన్నమాట అక్కడ. అంటే ఇంకా అమ్మ కూడా తినొద్దు కదా షుగర్ అని చెప్పేసి అని మేమే తెచ్చుకున్నామని. కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి కానీ తీసుకొచ్చిన తర్వాత ఒక 2-3 డేస్కి పండ్లు అయిపోయినాయి. ఎంత చిన్నగా ఉన్నా కూడా ఆర్గానికే కదా, అడవిలో ఉన్నాయి కదా. ఇంకా లాస్ట్ డే అని చెప్పేసి అన్నాం కదా, ఇది ఆ రోజుది అనమాట. ఇంకా పిల్లలు ఏంటంటే ఆ రోజు లాస్ట్ డే కదా, మనం రేపు ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతాం కదా ఎవరింటికి వాళ్ళము. ఈ ఒక్కరోజు ఆడదాం రా అంటే ఇంక అందరం కలిసి ఆడేసినాం అనమాట. పొద్దున వెళ్దామంటే ఈ వర్షం పొద్దునే స్టార్ట్ అయింది. ఇంకా సాయంత్రం వెళ్దామని చెప్పేసి అప్పటికల్లా వర్షం ఏం లేకుండా తగ్గిపోయింది. ఇంకా సాయంత్రం రెడీ అయ్యి వెళ్తున్నాము. ఇంకా నేను మా పెద్దక్క ఇద్దరం వికారాబాద్ దాకా ఒకటే బస్సు అనమాట. వికారాబాద్ తర్వాత నేను ట్రైన్ ఎక్కి నిజామాబాద్ వస్తా. మా అక్క వాళ్ళది ఏంటంటే వికారాబాద్ పక్కన వేరే ఊరు అనమాట. ఇంకా అక్క బస్ దిగి అంటే సాయంత్రం కదా, అప్పటికి చీకటి అయిపోయింది. 6:30 అట్లా అవుతుంది. నాకు ట్రైన్ ఉంటుంది. నేను సాయం ఇద్దరమే ఆటోలో ఇంటికి వెళ్ళిపోయారు. మేము ఇంకా రైల్వే స్టేషన్లో కూర్చున్నాం అనమాట. ఇంతటితో మా పుట్టింటి వీడియోస్ అన్నీ అయిపోయినాయి అనమాట. సరే, ఈ వీడియో వచ్చేసి ఇంతే. టాటా, బాయ్ బాయ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.